పరిశుద్ధ గ్రంథం నుండి ప్రార్థనా రకాలు దేవుడు మనతో మాట్లాడారు. ఒక 12 విషయాలు మనం విన్నాం. 13వ విషయం కానుండి కంటిన్యూషన్ మనం చేసుకోబోతున్నాం. 1 రహస్య ప్రార్థన, 2 విశ్వాస సహితమైన ప్రార్థన, 3 విసుగక పట్టుదలతో చేయు ప్రార్థన, ఆసక్తితోనూ అత్యాసక్తితో చేయు ప్రార్థన, తగ్గింపు మనసుతో చేసే ప్రార్థన, 6వది దైవ చిత్తానుసారమైన ప్రార్థన, 7వది మాటి మాటికి చేసే ప్రార్థన, 8వది నీకు ఇష్టమైనది అడిగి పొందుకునే ప్రార్థన, 9వది ఎడతెగక ప్రార్థన, 10వది నిష్కపటమైన ప్రార్థన, 11వది మనసుతో చేసే ప్రార్థన, 12వది ఆత్మతో చేసే ప్రార్థన. ఇలాగ ఒక 100 రకాల ప్రార్థనలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని ఆయన అద్భుతమైన ప్రేరేపణ అనుగ్రహించారు. ఇప్పటికి 12 విషయాలు దేవుడు మనతో మాట్లాడారు. కొన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ప్రభువు వారు ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథము నుండి 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఇక్కడ మరొక అద్భుతమైన ప్రార్థన అంశం కనబడతా ఉంది. ప్రార్థనలో ఒక అద్భుతమైన ప్రార్థన 13వది నీతిమంతుని ప్రార్థన. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఇక్కడ నీతిమంతుని ప్రార్థన కనపడుతుంది. ప్రభువు కన్నులు ఎవరి ప్రార్థన మీద ఉన్నాయంట? ఇది చాలా అద్భుతమైన విషయం కదమ్మా. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. ఇప్పుడు నీతిమంతుల ప్రార్థన మీద ఆయన కన్నులున్నాయి, చెవులున్నాయి, 2 ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు నీతిమంతుని ప్రార్థన చాలా ప్రత్యేకమైనది. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండి ప్రార్థించాలి? దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఉండి ప్రార్థించాలి. ఈ ప్రార్థన కోసం దేవుడు ఎదురు చూస్తాడంట. అట్లా ప్రార్థించే నీతిమంతులు ఎవరు? నీతిమంతుల గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, మొట్టమొదట మనం చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడును లేడు, దేవుణ్ణి వెతుకువాడునూ లేడు, అందరూ త్రోవ తప్పి యాకముగా పనికి మాలిన వారాయిరి. మరి అందరూ పనికి మాలిన వారే, నీతిమంతుడు ఒక్కడూ లేడని దేవుడు చెప్పాడు కదా. మరి అసలు నీతిమంతుడే లేడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తే, మరి నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడని పరిశుద్ధ గ్రంథం తెలియపరిచింది. మరి నీతిమంతుడే లేనప్పుడు నీతిమంతుడు ఎట్లా ప్రార్థించగలడు? ఈ ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథమే సమాధానమిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందల విమోచనము ద్వారాగా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దా. నీతిమంతుడు లేడని ఇందాక విన్నాం కదా. ఇప్పుడు నీతిమంతులు ఎట్లా అయ్యాం? కేవలము దేవుని మహా ఉచితమైన కృప ద్వారాగా, ఆయన విమోచన ద్వారాగా ఈరోజు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఒకప్పుడు ఏ నీతి లేని మన జీవితములలో ఈరోజు నీతిని ప్రభు ప్రసాదించారు. ఆ నీతి డబ్బు పెట్టి కొనుక్కుంటే రాలేదు, బంగారము వెండి మేడమిద్దులు చరాస్తులు పెట్టి కొనుక్కుంటే రాలేదు. ఆ నీతి దేవుడు మనకి ఉచితముగా ఇచ్చాడు. ఉచితమైన కృప ద్వారాగా ఈరోజు నీతిమంతులమయ్యాం. ఒక మానవుడు ఉచితముగా నీతిమంతుడు ఎట్లా అవ్వగలడండి? అది దేవుని కృప. కృప లేనిదే ఏ మానవుడు కూడా నీతిమంతుడు కాలేడు. ఈరోజు నీతిమంతులమయ్యామంటే ఇది కేవలము దేవుని ఉచితమైన కృప. ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది నీతిమంతుడు లేడనేది వాస్తవమే. అయితే ఒక వ్యక్తి ఆయనను నమ్మడము ద్వారాగా, ఎవరిని అక్కడ రాశారు? నమ్మువారు. ఇప్పుడు నమ్మని వారు నీతిమంతులు అవ్వలేరు. ఆయన నమ్మేవారు ఖచ్చితంగా ఉచితముగా ఆయన కృపచేత ఏమవుతారంటే నీతిమంతులు అవుతారు. నీతిమంతునిగా మారిన వ్యక్తి ప్రార్థించగా ఆ నీతిమంతుల ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుల ప్రార్థన మీద ఆయన కనులుంటున్నాయి, నీతిమంతుల ప్రార్థన మీద ఆయన చెవులు ఉంటున్నాయి. ఈరోజు నీతి కలిగిన నీ ప్రార్థన తప్పక దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఉండి ఎవరు అంగలార్చినా, ఎవరు రోధించినా, ఎవరు ప్రార్థించినా, ఎవరు ప్రాధేయపడినా నీతిమంతుల ప్రార్థన తప్పక దేవుడు ఆలకిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 2:23 అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని రాయబడింది. దేవునికి స్తోత్ర. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. విగ్రహములను అమ్ముకునే వ్యక్తి అండి ఎవరు? అబ్రహాము గారు. ఆయనను నమ్ముకున్నాడు అబ్రహాము గారు. 75వ సంవత్సరములో విగ్రహములను అమ్ముకునే వ్యక్తి, ఒక విగ్రహారాధికుడు దేవుణ్ణి నమ్మటం వల్ల ఆయన్ను నమ్మి అబ్రహాముగా పేరుగాంచి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు.
ఇంతకు మనం నమ్మవలసింది ఏమిటి? మనము పాపులమని కోడెల రక్తం, గొర్రెల రక్తం, మేకల రక్తం మనల్ని విమోచించలేకపోయింది. కానీ యేసయ్య ఒక్కడే నీ కొరకు బలిగా మారడానికి లోకానికి వచ్చి కలువరి శిలువలో మన కోసం మరణించి తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళటానికి మనకి నివాసములు సిద్ధపరిచి మనల్ని అక్కడికి తీసుకొని వెళ్ళడానికి తప్పక రాబోతున్నాడని నమ్మాలి. నమ్మువారు ఆయన కృపచేతనే విమోచనము ద్వారాగా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఈ రోజున నమ్మి మన పాపములు ఒప్పుకుంటే మనం ఏమవుతాం? నీతిమంతులు అవుతాం. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈరోజు మనందరి ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే మనలో నీతిమంతం ఉండాలి, నీతిమత్వం ఉండాలి, నీతిమంతులుగా మనం ఉండాలి. నీతిమంతులుగా ఉండి మనం ప్రార్థన చేయాలి. నీతిమంతుల ప్రార్థన నా కన్నులు వారి మీద ఉంటాయి, నా చెవులు ఎప్పుడు వారి ప్రార్థనలో ఆలకించడానికి సిద్ధంగా ఉంటాయని దేవుడు చెప్పాడు. మనం నీతిమంతునిగా తీర్చబడ్డామని మనకి ఎట్లా తెలుస్తుందంటే దీనికి సర్టిఫికెట్స్ ఉండవు. కానీ ఆయనతో మనకున్న అత్యున్నతమైన సంబంధాన్ని బట్టి నేను ఖచ్చితంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాను. ఈరోజు నా సహవాసం ఎవరితో అంటే దేవునితో. నాతో ఆయన, ఆయనతో నేనున్నానని ఎప్పుడైతే నీ మనస్సాక్షి పనిచేస్తుందో నువ్వు ఖచ్చితంగా నీతిమంతుడిగా తీర్చబడినట్లే. ఎలా తీర్చాడంటే ఉచితమైన. నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు మనందరం పాపులమే, అవునా? మునుపు మనందరము దూరస్తులమే. కానీ ఈరోజు మనల్ని వెంటాడింది ఏంటి? పాపిని కృప వెంటాడింది. ఎప్పటికీ ఏ పాపినైనా వెంటాడుతుంది కృప. కృప అపరిమితమైనది, కృప ఉచితమైనది, కృప వెలకట్టలేనిది, కృప విలువైనది. అర్హత లేని వ్యక్తిని అర్హుడిగా చేసేదే కృప. యోగ్యత లేని వ్యక్తిని యోగ్యుడిగా చేసేదే కృప. ఎన్నిక లేని వ్యక్తిని ఎన్నికైన వ్యక్తిగా చేసేదే కృప. కృప వెలకట్టలేనిది. ఈరోజు నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోవటం కూడా ఆయన మన యందుంచిన కృపే. ఈ కృప లేక కోట్ల మంది ఇంకా నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు. కృపకి పాత్రులుగా ఎంచినందుకు ఒకసారి చేతుల పైకైతే స్తోత్రం చెప్పండి. నాతో పాటు ఈ మాట చెప్పండి. యేసయ్యా, నన్ను నీ కృపకు పాత్రుడుగా, పాత్రురాలుగా చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేశాడమ్మా? దేనికి పాత్రుడుగా, దేనికి పాత్రురాలుగా చేశాడు? మనల్ని కృపకు. ఏమంచి లేని మన జీవితంలో, మురికి జీవితంలో, బురద జీవితంలో, నాశనకరమైన గుంటలో ఉంటున్న మన జీవితంలో ఈరోజు కృపకు పాత్రులుగా చేసి ఉచితముగా నీతిమంతులన్నీ సర్టిఫికెట్ ఇచ్చాడు ఆయన. ఉచితముగా దేవుడు నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు నీతిమంతులుగా అయ్యి మనం నీతిమంతులుగా ప్రార్థన చేస్తేనట ఆయన కన్నులు, ఆయన చెవులు మన ప్రార్థనల వైపే తెరవబడి ఉంటాయి. 13వ విషయాన్ని దేవుడు మనతో మాట్లాడారు. హల్లెలూయా. 14వ విషయం మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏ ప్రార్థన ఇది? ఏకీభవించి చేయు ప్రార్థన. 14వ పాయింట్, ఏకీభవించి చేయు ప్రార్థన. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చేనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మనుషులు ఎంతమంది అయినా కావచ్చు, కానీ మనుషులు మాత్రం ఒకటి కావాలి. ఇప్పుడు మనం కూడుకున్నాం, ఇక్కడ మనుషులు ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఏ ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఏకీభవించి మనం ప్రార్థన చేయాలి. అంటే మన మనస్సులన్నీ కూడా ఏమవ్వాలంటే ఒక్కటవితే, మనస్సులన్నీ కలిస్తే అది ఏకీభవించు చేసే ప్రార్థన. సంఘ సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, ఇతర సమస్యలైనా ప్రార్థించవలసి వచ్చినప్పుడు ఏకీభవించి చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఏకీభవించి చేయు ప్రార్థన ద్వారాగా ఊహించిన సమయంలో పరలోకమందున్న దేవుని వలన ఖచ్చితంగా మనకి జవాబు దొరుకుతుంది. సంఘము ఏ రీతిగా ప్రార్థిస్తే దేవుని దగ్గర నుండి జవాబు పొందగలమో తెలియజేసే మాట ఇది. ఎలా చేయాలంటే సంఘం ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఇట్లా ప్రార్థించేటప్పుడు మనసులోను, ఉద్దేశాలలోను, నమ్మకములోను, ప్రయోజనములోను, ప్రతి విషయంలో కూడా నేను అంటున్నాను ఐక్యత ఉండాలి. ఏముండాలి? మన ఉద్దేశాల్లో ఐక్యత ఉండాలి. మన మనసుల్లో ప్రతి దానిలో ఐక్యత ఉండి మనం ప్రార్థించటం మొదలు పెడితే ఖచ్చితంగా ఈ ఏకీభవించి చేసే ప్రార్థనలో ఒక అద్భుతమైన జవాబుని మనందరం పొందుకుంటాం. ఈ రోజున చాలామంది ఏకీభవించి ప్రార్థన చేయలేకపోతున్నారు.
ప్రార్థించేవారు అంశం చెప్పి ప్రార్థించాలి. ప్రార్థించేవారు అంశం చెప్పి స్పష్టంగా క్లుప్తంగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆ ప్రార్థించే వారితో పాటు మిగిలిన వారు ఏం చేయాలి? అదే అంశాన్ని ఏకీభవించి ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థించే వ్యక్తులతో చాలామంది ఏం చేయట్లేదంటే ఏకీభవించి ప్రార్థన చేయట్లేదు. అందుకే ఈరోజు మనం ఏం పొందుకోలేకపోతున్నాం చెప్పండి? జవాబును పొందుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్ర. దిక్కులు చూస్తే ఏకీభవించగలుగుతారా? సనిగితే గొనుగుతే ఏకీభవించగలుగుతారా? అదే అంశం మీద వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళతో పాటు నువ్వేం చేయాలి? కొంతమంది వాళ్ళే నోరు తెరుస్తారు, వాళ్ళే ప్రార్థన చేస్తారు, వీళ్ళు మౌనంగా. కొంతమంది అయితే అదే ప్రార్థనలో నిద్రపోతారు. వాళ్ళ ప్రార్థన జ్వాలపాటేళ్ళకే. ప్రార్థనలో ఖచ్చితంగా శక్తి ఉండాలండి. మేడగదిలో 120 మంది ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయగా ఏం జరిగింది? అపోస్తలుల కార్యంలో అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఒక్కొక్కరి మీద రాలగా మొత్తం నిండిపోయారంట. చప్పట్లు కొట్టు ప్రభువుని మహిమపరచండి. పరిశుద్ధాత్మతో నింపబడిపోయారంట. మనం కూడా ఏదైనా ప్రార్థన చేసినప్పుడు అలాగే చేయాలి. ఒక అరగంట చేసినా, 10 నిమిషాలు చేసినా, పావు గంట చేసినా ఏకీభవించి నోరు తెరిచి ప్రార్థన చేసి ఆమేన్ అందరూ ఒకసారి దేవుడు ఆ ప్రార్థన తప్పక ఆలకిస్తాడు. చాలాసార్లు చెప్తున్నాం ఇలా ఏకీభవించి ప్రార్థన చేయండి అని, కానీ చాలామంది చేయలేకపోతున్నారు. అందుకే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాశాడు? మీలో 2 3 తాము వేడుకొను దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల. అంటే అంశంతో పాటు ఆ సహోదరుడు చేస్తున్న వారితో 2 3 ఏం చేయాలి? నోరు తెరవాలి. ఇప్పుడు మనం చాలామంది రోగుల కోసం ఏం చేస్తున్నాం? సమస్యల్లో ఉన్న వారి కోసం ఏం చేస్తున్నాం? అవును ప్రభు, ఆ సహోదరుని దర్శించు. వారికి ఉన్న టీవీ, క్యాన్సర్, కుష్ఠరోగం, ఏ బాధ అయినా, ఏ వ్యాధైనా, కిడ్నీలైనా ఏవో ముట్టయ్యా బాగు చేయ ప్రభువా. దేవునికి స్తోత్ర. ఏకీభవించి అందరు చెప్పండి ప్రార్థన చేయాలి. మనసుతోనైనా ఏకీభవించి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తాడు. మనందరిలో ఏకీభవించే ప్రార్థన ఉండునుగాక. మన సంఘంలో అది బయలుదేరునుగాక. ఏ సహోదరుడు చేసిన ఆ సహోదరుడితో, ఏ సహోదరి చేసిన ఆ సహోదరుడితో ఏకీభవించి ప్రార్థన చేయుదుముగాక. కొంతమంది ఏకీభవించి ప్రార్థన చేయరు. దేవుడు చెప్పాడు భూమి మీద 2 ఏకీభవిస్తే చాలు. దక్షిణ కొరియా దేశంలో పాల్ యాంగ్చో దైవజనుడండి, దేవుని సేవకుడు 3 కలిసి ఏకీభవించి ప్రార్థన చేయటం మొదలు పెడితే 25 లక్షల మంది సంఘ సభ్యులు అయిపోయారు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. దక్షిణ కొరియా దేశం కదిలింపబడింది. 3 ఏకీభవించి దైవజనుడు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రతి ఆదివారం ఆరాధనకి 25 లక్షల మంది సంఘ సభ్యులు. దక్షిణ కొరియా దేశం మారుమోగిపోయింది. ప్రార్థన జ్వాలలు లేపబడ్డాయి. వారికి అద్భుతమైన ప్రార్థన జీవితాన్ని దేవుడు అనుగ్రహించారు. అది అలవాటు చేసుకున్నారు, అలవర్చుకున్నారు. ప్రార్థన ప్లేసులు ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గుహలోకి వెళ్ళిపోయి ప్రత్యేకంగా ప్రార్థన చేయటం అలవాటు చేసుకున్నారంటండి. అందుకే ఆ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు ఇవ్వగలిగాడు. ఎప్పుడు జరుగుతాయి విప్లవాత్మకమైన విజయాలు? ఏకీభవించి ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతామో విప్లవాత్మకమైన విజయములు మనం సాధించగలుగుతాం. ఊహించని కార్యములు దేవుడు సంఘాలలో, కుటుంబాలలో, పరిచర్యలో చేయటం ఆరంభిస్తాడు దేవుడు. 1 నీతిమంతుని ప్రార్థన, 13వ ప్రార్థన, 14వ ప్రార్థన ఏకీభవించు చేయు ప్రార్థన. 2 3 ఏకీభవించాలి. ఇప్పుడు కుటుంబ ప్రార్థన చేస్తాను ఇంటికాడ. భార్య మొదలు పెడితే భర్త, పిల్లలు, కుటుంబంతో ఏం చేయాలి? భర్త ప్రార్థన చేస్తే భార్య, పిల్లలు ఏకీభవించి ప్రార్థన చేయాలి. నీ ఇల్లే చిన్న పరలోకం అయిపోద్ది. నీ కుటుంబమే చిన్న పరలోకం అయిపోద్ది. దేవుని వెలుగు, దేవుని తేజస్సు, దేవుని మహిమ ఆ ఇంటి మీదకి దిగి వస్తుంది. ఎప్పుడు? ప్రార్థన ఒక్కటే కాదు, పాటల్లో కూడా ఏకీభవించాలి. ఆరాధనలో కూడా దేవుని మహిమను చూడాలంటే ఏకీభవించాలి. అప్పుడు మనం దేవుని కార్యమును చూడగలుగుతాం. కొన్ని మందిరాల్లో వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉండరండి, కానీ వీళ్ళందరూ ఏకీభవించి పాట పాడితే అసలు వాయిద్యాలు కూడా అవసరం, చప్పట్లే మోగుతాయి. వారి పెదవులు, నోర్లు అద్భుతముగా పలుకుతాయి దేవుని కొరకు. దేవునికి స్తోత్ర. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఏకీభవించే చేసే ప్రార్థన తప్పక దేవుడు ఆలకిస్తాడు. 15వ ప్రార్థన, 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 వచనములు. ప్రతి విషయమందు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. చేతుల పైకెత్తోసారి స్తోత్రం చెప్పండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. 15వ ప్రార్థన, దేవుని చిత్తము మనలో నెరవేరే ప్రార్థన. ఇలాగు చేయుట
దేవుని చిత్తం మీ విషయములో, అంటే దేవుని చిత్తము మనలో నెరవేరే ప్రార్థన అండి. ఎప్పుడు నెరవేరుతుందంట? సంతోషము కలిగి ప్రార్థించాలి. ఆ ప్రార్థన కృతజ్ఞతతో కూడినదై ఉంటే, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. సంతోషము కలిగి ఎవరైతే ప్రార్థిస్తారో, ఆ ప్రార్థన కృతజ్ఞతతో కూడిందై ఉంటే ఖచ్చితంగా దేవుని చిత్తము మనలో నెరవేరుతుంది ప్రార్థన ద్వారాగా. సంతోషము కలిగి ప్రార్థించాలంట మనం. చెప్పండి ఎలాగా? దేవుని జ్ఞాపకం వచ్చేది ఎప్పుడంటే కష్టాలు వచ్చినప్పుడే. మనం ప్రార్థించేది కూడా అప్పుడే. అట్లాంటప్పుడు కష్టాల్లో ఎట్లా సంతోషంగా ఉండగలమండి? కష్టాల్లో ఎట్లా ప్రార్థించగలమండి? ప్రార్థించడం మానేసామంటే దేవునితో మాట్లాడడం మానేసినట్లే కదా. అందుకే రోజు ప్రార్థనా జీవితం ఉంటే తండ్రితో అత్యున్నత సన్నిహిత సంబంధం. నోరు తెరవగానే తండ్రి, నాయన, అబ్బా అని ఒక స్నేహితుల్లాగా మాట్లాడేస్తావు నువ్వు. ఇక మాటలు అవంతట అవే వచ్చేస్తూ ఉంటాయి. ఎవరితో మాట్లాడడానికి గ్యాప్ వస్తే ఇక నడిపింపు ఉండదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం కష్టాలు వచ్చినప్పుడే కాకుండా అనునిత్యము ఎడతెగక కూడా మనం సంతోషము కలిగి ఏం చేయాలంటే ప్రార్థించాలి. దేవునికి స్తోత్ర. ఇంతకీ కష్టాల్లో సహితము సంతోషముతో ఎట్లా ప్రార్థించగలమంటే, ఆయన శక్తిమంతుడు, నన్ను రక్షించేవాడు, నాతో ఉన్నాడు, నన్ను ప్రేమిస్తున్నా యందు ఆయన ఆనందిస్తాడనే చిన్న తలంపు స్వాదంలో సహితం మనకి సంతోషాన్ని నింపుతుంది. ఆయన ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, నన్ను ఆదుకుంటాడు, నన్ను ఆదరిస్తాడన్న చిన్న తలంపు నీలో ఉంటే స్వాదనలో సహితం నువ్వు సంతోషంగా ప్రార్థించగలుగుతావు. స్వాదనలో సహితం నువ్వు సంతోషంగా మనవి చేయగలుగుతావు. అందుకే అన్నాడు, సంతోషము కలిగి కృతజ్ఞతతో ఎవరు ప్రార్థన చేస్తారో దేవుని చిత్తము ఖచ్చితంగా వారిలో నెరవేరే ప్రార్థన. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం మనం జ్ఞాపం చేసుకుంటే, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలే సంతోషము చేత ఆయన హర్షించును. నీ మధ్య ఉన్నాడు, శక్తిమంతుడు, మిమ్మల్ని రక్షించును, బహు ఆనందముతో నీ యందు ఆయన సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన అన్ని కార్యాలు చేస్తానంటే ఇక మనం నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? ఇప్పుడు సంతోషంతో, దేవుడు నా మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన రక్షిస్తాడు, ఆ అందరి సంతోషం చేత ఆయన హర్షించుతున్నాడు. నువ్వు సంతోషంగా ఉంటే ఆయన హర్షిస్తున్నాడు అంట. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో, దేనిని గూర్చి మీరు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి. ప్రార్థన స్తుతితోనే ప్రారంభించి స్తుతితోనే ముగించాలి. ఎందుకు స్తుతించాలి? ప్రార్థించే సమయం వరకు నువ్వు జీవముతో ఉన్నందుకు, నిన్ను నిత్య మరణము నుండి దాటించి నిత్య జీవములోనికి ప్రవేశించపరిచినందుకు అన్ని పరిస్థితులలో ఆయన్ను స్తుతించాలి. ఈరోజు ప్రార్థించడానికి కూడా మనం జీవము కలిగి ఉన్నాం. మన్ను నిన్ను స్తుతించునా? సజీవులే కదా నిన్ను ఎందుకు స్తుతించాలంటే, ఈరోజు నేను సజీవుడిగా ఉన్నాను, దేవుడు నన్ను జీవముతో ఉంచాడు, దేవుడు నా మరణముల్ని విరిచాడు, దేవుడు నన్ను కాపాడాడు. ప్రతి నిత్యము ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్తుతించాలి. స్తుతితో ప్రారంభమవ్వాలి, స్తుతితోనే ముగించబడాలి. మన ప్రార్థన కృతజ్ఞత పూర్వకమై మన విన్నపములు దేవునికి, అప్పుడు దేవుని చిత్తము మనలో నెరవేరే ప్రార్థన ఇది. దేవునికి స్తోత్రం. 15 విషయాలు చెప్పాను. ఇప్పుడు 13, 14, 15 విషయాలు ఇప్పుడు దేవుడు మనతో మాటలు. ఒకటి, నీతిమంతుని ప్రార్థన, ఏకీభవించి చేసే ప్రార్థన, దేవుని చిత్తం మనలో నెరవేరే ప్రార్థన. అంతకుముందు చెప్పింది దైవ చిత్తాన్ని నెరవేర్చే ప్రార్థన. ఇప్పుడు దేవుని చిత్తం మనలో నెరవేరే ప్రార్థన. ఆ ప్రార్థన ఆయన చిత్తం నెరవేర్చడానికి చేసేది. ఈ ప్రార్థన మనలో నెరవేరే ప్రార్థన. ఇది దానికి దీనికి డిఫరెన్స్. అది 16 రోమిలకు రాసిన పత్రిక 12:12, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. నిరీక్షణ కలిగి పట్టుదలతో ప్రార్థించుట. జీవితంలో చెలరేగిన తుఫానా, సమస్యల సుడుగుండాలా, పరిష్కారం లేని సమస్యల, సమాధానము లేని ప్రశ్నల, తీరము తెలియని గమ్యము లేని ప్రయాణమా, నువ్వు చేసే ప్రార్థన అరణ్య రోదన అవుతుందా? ఒక్క నిమిషం ఒకవేళ ప్రార్థించి నిరీక్షణ కోల్పోయావేమో, ఓర్పు స్థానములో అసహనం వచ్చి చేరిందేమో, ప్రార్థించటములో నీ పట్టు సడలిపోయిందేమో, అయితే 100కి 100 నీ సమస్యలకు కారణము నీవే. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నిరీక్షణ కలిగి ప్రార్థించు. ఏం కలిగంట? నిరీక్షణ కలిగి ప్రార్థించు. బస్ స్టాండ్లో నిలబడి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటాం, ఆ బస్సు మనకు కనబడదు. ఆలస్యం అయితే ట్రాఫిక్ జామ్ అయిందేమో, కాస్త ఆలస్యమైన బస్సు వస్తుంది అన్న నిరీక్షణతోనే 1 గంట అయినా 2 గంటలైనా ఆ బస్సు కోసం ఏం చేస్తావు?
ఎదురు చూస్తావు. బస్సు కనబట్లా నీకు, కానీ బస్సు వస్తుందని నువ్వు దానికోసం ఎదురు. ఇప్పుడు ఈ లోపల ఏమనేసుకుంటావు? ఈ గంటలో 2 గంటల్లో ఈ పాటికే బస్సు రావాలి కదా, ఈ లోపల మధ్యలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిందేమో, అందుకే బస్సు రావటం ఆలస్యమైందేమో. కానీ గంట అయినా 2 గంటలకైనా ఖచ్చితంగా ఆ బస్ స్టాండ్లో నిలబడి ఆ బస్సు కోసం మనం ఏం చేస్తామంటే ఎదురు చూస్తాం. మన ప్రార్థన విషయం కూడా అట్లాంటి నిరీక్షణే మనం కలిగి ఉండాలి. చేతుల పైకి స్తోత్రం చెప్పండి. అనేక సందర్భాల్లో మన ప్రార్థనలకు సమాధానం రాకుండా మన పాపములు కూడా ట్రాఫిక్ జాములాగా అడ్డుపడి ఆలస్యమైనట్లు చేస్తాయి. అట్లాంటప్పుడు మనము సరిచేసుకుంటూ ఆయన కృప కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. పాపములని ట్రాఫిక్ జామ్ తొలగిపోతే మనం ఎదురు చూస్తున్నామే, ఆ కార్యం తప్పక దేవుడు చేస్తాడు. నిరీక్షణ కలిగి నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు నీ విషయంలో కార్యం చేయబోతున్నాడు. ఈ నిరీక్షణ నిన్ను, మొదటి మాట నిరీక్షణ కలిగి ప్రార్థించు. రెండో మాట అక్కడ శ్రమల యందు ఓర్పు కలిగి ఉండు. ఎట్లాంటి ఓర్పు అంటే, ఒక గర్భవతిగా ఉన్న స్త్రీ తన బిడ్డ కోసం ఎంత ఓర్పుతో ఆ బిడ్డను పొందుకునేంత వరకు ఎదురు చూస్తుందో, మధ్యలో పొట్టకోసి బిడ్డను తీసేద్దామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు తల్లి. ఎందుకని? ఆ బిడ్డకి అన్ని అవయవాలు సరిగ్గా ఏర్పడాలి, తన బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండాలి. మనము సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఖచ్చితంగా ఓర్పుతో ఎదురు చూడాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి. స్త్రీ కూడా, ఒక తల్లి కూడా తన బిడ్డ కొరకు అలాగే ఓర్పుతో ఏం చేస్తుంది? బైబిల్లో ఉంది, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదు. శ్రమల యందు అతిశయించు. శ్రమ నీ జీవితానికి మేలే తప్ప కీడు ఎంత మాత్రమును కాదు. దేవుని యొక్క సమరూపములోనికి నిన్ను మార్చగలిగేవి శ్రమలే. మొదటి మాట నిరీక్షణ కలిగి, రెండో మాట శ్రమయందు ఓర్పు కలిగి, మూడో మాట పట్టుదల కలిగి ప్రార్థించు. ఎంతవరకు? పొందుకునే వరకు. అనేక సందర్భాల్లో పట్టుదలతో ప్రార్థిస్తాం. మన ప్రార్థనకు దేవుడు సమాధానం సిద్ధపరుస్తున్న సమయంలో మనం విసిగిపోయి, మన పట్టు సడలిపోయి, అందుకే పొందుకోవలసిన ఆశీర్వాదాలు మనం ఏం చేయలేకపోతున్నామంటే, దేవుడు సిద్ధం చేసేసాడు, ఇవ్వాలనుకున్నాడు, ఈ లోపల పట్టు సడలిపోయింది. అందుకే 16వ ప్రార్థన ఏంటి? నిరీక్షణ కలిగి పట్టుదలతో ప్రార్థించు. దేవుడు అదే మాట మనకి చెప్తున్నాడు. దేవునికి స్తోత్ర. అలాంటి ప్రార్థన జీవితం మనకు ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఆఖరికి ఇంకొక మాట చెప్తాను. మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. సందేహింపక విశ్వాసముతో ప్రార్థించుట. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మీరు అడుగుచున్న వాటి నెలను కూడా పొంది ఉన్నామని నమ్ముడి. పొందక ముందేనా నమ్మాలి? పొందక ముందే ఏమి నమ్మాలంట? పొంది ఉన్నామని నమ్మాలంట. ఇలా ఎంతమంది నమ్మి ప్రార్థన చేస్తున్నారు? లాజరు చనిపోయాడు, సమాధిలో పెట్టారు, 4 రోజులైంది. యేసుప్రభు వారు వెళ్ళారు. ఏం ప్రార్థన చేశాడు చెప్పని? యేసయ్య బ్రహ్మాండమైన ప్రార్థన అది. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ప్రార్థన ఒక్క మాట, తండ్రి నా మనవి ఆలకించినందుకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కన్నులు పైకెత్తి తండ్రి. అప్పుడు లాజరు లేచాడా? సమాధిలో నుండి లాజరు లేచాడా? సమాధి నుండి లాజరు లేవలా? తండ్రి అంటే యేసయ్య దృష్టిలో లాజర్ బ్రతికాడు, లాజర్ లేచాడు. నా మనవి వినినందుకు నువ్వు అయ్యాక కృతజ్ఞతాస్తుతులు చెప్తావా, ముందు కృతజ్ఞతాస్తుతులు చెప్తావా? లాజర్ లేవక మునిపే యేసుక్రీస్తు ప్రభుల వారు కృతజ్ఞతాస్తుతులు చెప్పాడు. విశ్వాసంతో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెప్పు, జరగబోయేది అద్భుతమైన కార్యం. ప్రార్థిస్తున్నాం కానీ పరిపూర్ణమైన విశ్వాసం ఏమైపోయింది? కరువైపోయింది. సందేహమే ముందొచ్చి కూర్చుంటే ఇంకా విశ్వాసానికి చోటు ఎక్కడదే? మీకు సందేహం లేకుండా అడిగితే కొండ సహితం ఎత్తబడి సముద్రములో పడవేయబడుతుందని చెప్పాడు దేవుడు. ఎరుకో గోడలు ఎంతటి బలమైనవి, పేక మేడల్లా కూలిపోయినాయి అంట. గొల్యాతు ఎంతటి బలాఢ్యుడు, కొప్పలా కూలిపోయాడు. ఎవరు? నీ సమస్య కొండ లాంటిదైనా కావచ్చు, పొందుకుంటానని ఆశతో కాకుండా ప్రార్థిస్తున్నప్పుడే పొంది ఉన్నానని విశ్వాసముతో సందేహం లేకుండా నువ్వు ప్రార్థిస్తే ఎరుకో గోడ లాంటి సమస్యలైన, గొల్యాతు లాంటి సమస్యలైన, ఎర్ర సముద్రము లాంటి సమస్యలైన, ఎలాంటి అడ్డుబండలైన, ఆటంకాలైన పర్వతములు కూడా ఆయన దృష్టిలో మైనము వలె కరిగిపోతాయి. కొండలను కరిగించగలిగిన శక్తి కలిగిన దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. అలాంటి ప్రార్థించగలిగిన శక్తి మనలో ఉంటేనండి మన సమస్య మన ముందు మోకరిల్లుతుంది. సందేహింపక విశ్వాసముతో ప్రార్థించుదురుగాక. దేవునికి స్తోత్ర. ఒక చిన్న పాప రోజు స్కూల్కి వెళ్ళాలంటే ఒక కొండను దాటి వెళ్ళాల్సి వచ్చేదంటండి. అది ఆ పాపకి చాలా కష్టంగా అనిపించేదంట. ఆ అమ్మాయి ఆ రీతిగానే ప్రార్థించింది. ప్రభువా ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడాలని ప్రార్థన చేసిందంట. కొన్ని రోజులకి అటువైపుగా ONGC వారు రోడ్డు వేయాలనుకున్నారంట. అనుకున్నప్పుడు కొండ అడ్డంగా ఉందంట. దానిని వారు చదును భూమిగా చేసేసారు.
ప్రభువా నా ప్రార్థన ఆలకించి నాకు ప్రతిఫలం ఇచ్చావందంట. చప్పట్లు కొట్టి దేనిమైపరచండి. అది వెళ్ళి సముద్రంలో పడక్కర్లా, ఆ అడ్డును తొలగించే ఎవరో ఒకరిని దేవుడు పంపిస్తాడు. ఇప్పుడు కొండ దాటి వెళ్ళక్కర్లా, ఆ పాప చక్కగా రోడ్డు మార్గంలో వెళ్ళిపోవచ్చు. విశ్వాసం ఉండాలి, నమ్మిక ఉండాలి, సందేహింపక అడగాలి. అప్పుడు మనం ఏది ప్రార్థిస్తున్నామో అది పొందుకుంటాం. రహస్య ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన, విసుగక పట్టుదలతో చేయు ప్రార్థన, ఆసక్తితో అత్యాసక్తితో చేయు ప్రార్థన, తగ్గింపు వినయ మనసుతో చేసే ప్రార్థన, దైవ చిత్తానుసారమైన ప్రార్థన, మాటి మాటికి అడిగే ప్రార్థన, నీకు ఇష్టమైనది అడిగి పొందుకునే ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, నిష్కపటముగా చేయు ప్రార్థన, మనసుతో చేసే ప్రార్థన, ఆత్మతో చేసే ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన, ఏకీభవించి చేసే ప్రార్థన, దేవుని చిత్తం మనలో నెరవేరే ప్రార్థన, నిరీక్షణ కలిగి పట్టుదలతో ప్రార్థించే ప్రార్థన, సందేహింపగా విశ్వాసంతో ప్రార్థించే ప్రార్థన. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఇంక ఇవి కాక చాలా ప్రార్థనలు ఉన్నాయి. అనేక మంది భక్తులు ప్రార్థనలు చేశారు. వాళ్ళ ప్రార్థనలకు దేవుడు గొప్ప జవాబులు ఇచ్చాడు. అదే జవాబులు దేవుడు మనకు కూడా ఇవ్వబోతున్నాడు. అందుకే ప్రభువా మాకు ప్రార్థనా జీవితం కావాలి. ప్రార్థించండి, కృతజ్ఞత కలిగి ప్రార్థించండి, పట్టుదల కలిగి ప్రార్థించండి, శ్రమయందు ఓర్పు కలిగి సంతోషించి ప్రార్థన చేయండి. దేవుని చిత్తం మనలో నెరవేరే ప్రార్థన చేయండి. ఏ అడ్డుబండలు ఉన్నాయో అవి ఒప్పుకోండి. ఎవరి దగ్గర? దేవా నా పాపములు నా విధేయతలు దయతో క్షమించు. మన ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా ఆన్సరిస్తారు, ఖచ్చితంగా జవాబిస్తారు. ఈ ప్రార్థన జీవితం నాకు దయచే ప్రభువా. ప్రభువుని ఎవరైతే బ్రతిమలాడుకుంటారో తప్పక వారి జీవితంలో నూతనమైన కార్యాలు దేవుడు చేయటం ఆరంభిస్తాడు. అలాంటి ప్రార్థన జీవితం దయచేయమని అడుగుదాం. దేవుడి మాటలు మీనికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీ అందరికి ఒక చిన్న మనవి. బైబిల్ వరుస క్రమంలోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తక రూపంలో అందించడానికి దేవుడు కృప చూపించారు. దేవుని యొక్క మరి మందిరములో స్త్రీల గురించి వరుస క్రమంలో మాట్లాడుతున్నప్పుడు మరి సంఘ విశ్వాసులందరూ కూడా ఆ మాటలు విని ధ్యానించి చూడకుండా చెప్పడానికి దేవుడు కృప చూపించారు. ఆ విషయాలు మరి టీవీ ఛానల్స్లో ప్రచారం చేసినప్పుడు చాలామంది ఆత్మీయులు మరి ఫోన్ కాల్స్ చేసి, అయ్యా మాకు కూడా ఆ విషయాలు మరి పుస్తక రూపంలో ఉంటే అందించగలుగుతారా అని అడిగినప్పుడు మరి ప్రార్థనాపూర్వకంగా మరి బైబిల్ వరుస క్రమంలోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తకాన్ని పొందుపరచడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు. ఈ పుస్తకంలో స్త్రీల పేర్లు, ఆ పేర్లకున్న అర్థాలు, గుణలక్షణాలు, వ్యతిరేక లక్షణాలు స్పష్టంగా ఈ పుస్తకములో మనకి కనబడుతూ ఉంటాయి. ఈ పుస్తకాన్ని ధ్యానించినప్పుడు ఆ స్త్రీల గురించి తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంది. మరి కావలసిన వారు మరి ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీరు పొందుకోగలుగుతారు. వరుస క్రమంలో మరి హవ్వ దగ్గర నుండి 75 మంది మరి స్త్రీల గురించి ఎంతో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. అదేవిధంగా బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, మరి ఆదాము మొదలుకొని మలాకి వరకు 110 మంది భక్తులు కూడా మనకి పుస్తకంలో పొందుపరచబడిన విషయాలు కనపడతాయండి. దీంట్లో భక్తులు ఉంటారు, న్యాయాధిపతులు, 42 మంది రాజుల చరిత్ర, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అది కూడా వరుస క్రమంలో తెలుసుకోవటానికి ఇందులో కూడా వారి పేర్లు, పేరుకున్న అర్థాలు, గుణలక్షణాలు, మరి వ్యతిరేక లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో కూడా పొందుపరచడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. మరి మీరు కూడా ఈ పుస్తకాలు పొందుకోగలిగితే ఎంతగానో ఆత్మీయ విషయాలు చదివి ధ్యానించడం ద్వారాగా దీవించబడతారు. ఈ పుస్తకాలు కావలసిన వారు మా అడ్రస్కి మీరు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా వీటిని మీరు పొందుకోగలుగుతారు. బైబిల్ వరుస క్రమంలో 75 మంది స్త్రీల చరిత్ర, బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, ఈ పుస్తకాలు రూపొందించడానికి దేవుడే కృపనిచ్చారు. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సాల్మన్ గారు, పాస్టర్ ఎం ప్రభురాజ్ గారు, పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము యేసుకృప ప్రార్థనా మందిరం, పెద్దవీధి 6వ వార్డ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521301. అవర్ వెబ్సైట్ www.hsfministries.in. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9704396503, మరి ఒక నెంబర్ 9908520080. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనలతో నింపునుగాక.
గాడ్ బ్లెస్ యూ.